చిన్న చెప్పు నాన్న, ఎలా ఉంటుంది వీళ్ళ జంట? చాలా బాగుంటుందమ్మా. అయినా నువ్వు సెలెక్ట్ చేశాక ఆలోచించాల్సిన అవసరం లేదు. చూసావా, చిన్న కూడా సరే అంటున్నాడు. చెప్పు శ్రీవల్లి, ఈ పెళ్లి నీకిష్టమేనా? మీ మాట కాదంటున్నానని నన్ను తప్పుగా అనుకోకండి. నాకు ఇప్పుడే కసవంటి ఆలోచన లేదు. ఇప్పుడిప్పుడే ఒంటరిగా బతుకుడు నేర్చుకుంటున్నా. నన్నిట్లనే కొంతకాలం ఉండనియండ్రు. అది కాదు శ్రీవల్లి, మా అబ్బాయి పెళ్లితో పాటు మీ పెళ్లి కూడా ఒకే మండపంలో జరిపిస్తాను. నాకు సమయం కావాలి అంటుంటే మనవాడి పెళ్లి అవుతుంది కదా అని ఆ అమ్మాయి పెళ్లి కూడా చేస్తానంటే ఎలా? తనని ఇబ్బంది పెట్టకు దేవకి. మా అమ్మ ఎంతో ఆలోచించి నీకు ఈ సంబంధం చూసుంటుంది. నువ్వు ఈ పెళ్లి చేసుకుని హాయిగా ఉండొచ్చు కదా. పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ ఆనందంగా ఉండలేరు సార్. పెళ్లి కొందరికి అదృష్టమైతే కొంతమందికి శాపమైతుంది. అందుకే ఈ పెళ్లి వద్దంటున్నాను. సరే శ్రీవల్లి, నీకు బలవంతంగా పెళ్లి చేయాలనే ఉద్దేశం నాకు లేదు. నీకిష్టమైనప్పుడే నీ పెళ్లి చేస్తాను. సంజయ్, మనం ఈ విషయం గురించి తర్వాత మాట్లాడదాం. నాకు టైం కావాలి అన్న తర్వాత తనని ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు కదా. ఓకే మేడం, మీరెలా చెప్తే అలా. నా గురించి గింతగా ఆలోచించినందుకు థ్యాంక్స్ మేడం. శ్రీవల్లి ఏ విషయంలోనూ బాధపడుతుంది. అది ఏంటి అనేది మనకి చెప్పడం లేదు. అక్క, ఆ అమ్మాయి సమస్య ఏంటనేది నిదానంగా తెలుసుకుందాం. గెస్ట్లందరూ ఎదురు చూస్తున్నారు. తన సమస్య ఏంటని తెలిసిన రోజు నువ్వే దాన్ని తీర్చగలవు. ఇప్పటికి ఆ విషయం వదిలే దేవకి. నేను తీర్చేదేంటి? అంటే అందరు ఆడవాళ్ల సమస్యలు తీరుస్తుంటావు కదా, దాని గురించి చెప్తున్నాను. వదినా, పిల్లలు ఎదురు చూస్తున్నారు. బయట వాళ్ళ గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందు వాళ్ళ సంగతి చూద్దాం. ఎవరు బయటి వాళ్ళు? నా దగ్గర ఉన్న వాళ్ళందరూ నా వాళ్ళు. అది గుర్తుంచుకో. అంటే నా ఉద్దేశం అది కాదులే వదినా. దీనికి మాట్లాడడం తెలియదు లేక పదక్క, మనం వెళ్దాం. ఎందుకు చెప్పు? వెతుక్కుంటూ వచ్చిన మంచి అవకాశాన్ని అనవసరంగా పాడు చేసుకుంటావు. అమ్మ నీ కోసం ఒక మంచి సంబంధం చూసింది. ఆ సంబంధం వద్దనుకొని నువ్వు చేసేదేముంది చెప్పు? ఏయ్, పార్టీ స్టార్ట్ అయిపోయేలా ఉంది. ఇంకెప్పుడు వస్తారు మీరు? మీరెవరూ లేక నాకు ఒక్కదానికి బోర్ కొడుతుంది. త్వరగా వచ్చేయండి. బావా దీంతో ఏం మాట్లాడుతున్నాడు?
నేనొక్కటే చెప్తా, నా బతుకులా మీరు లేరని మీరనుకుంటున్నారు. ఇప్పటికీ ఎప్పటికీ మీరే ఉంటారని నేనంటున్నా. శ్రీవల్లి, మళ్ళీ మళ్ళీ అదే మాట్లాడకు. మన పెళ్లి జరిగింది, అది గతం. ఏంటి, పెళ్లి జరిగిందా? అంటే శ్రీవల్లి బావ భార్య? మీకది గతం. మీరు నన్ను అంగీకరించినా అంగీకరించకున్నా నాకు బతుకంటూ ఉంటే గది మీతోనే. మీరుంటే మీతోనే ఉంటా, మీరు లేకుంటే మీ జ్ఞాపకాలతోటుంటా. నేనంటే ఇష్టం లేని మీరు మీ మరదల్ని పెళ్లి చేసుకుంటున్నారు. మీరు వేరెవరినో పెళ్లి చేసుకున్నారు కదా అని నేను వేరొకరితో జీవితాన్ని పంచుకోలేను. నేనంటే మీరు, మీరంటే నేను. ఇదంతే, ఎప్పటికీ మారదు. పిచ్చిగా మాట్లాడకు శ్రీవల్లి. నువ్వు వద్దనుకున్నా గానీ నువ్వు కూడా బాగుండాలని అనుకున్నాను కాబట్టి నీకిది చెప్తున్నాను. అమ్మ కూడా నీ గురించి అంతా ఆలోచించి ఒక మంచి సంబంధం తెచ్చింది. అతన్ని పెళ్లి చేసుకుని నీ పాటికి నువ్వు సంతోషంగా ఉంటే నేను నా పాటికి సంతోషంగా ఉంటాను. గది ఎన్నటికీ జరగదు. నా మనసులోకెళ్ళి మీరు పోవాలంటే ముందు నా ప్రాణం పోవాలి. ఏంటిది? ఇంట్లో భార్యని పెట్టుకుని తనెవరో తెలియనట్టు బావ ఎలా ఉండగలుగుతున్నాడు? అంటే ఉదయం ఫంక్షన్కి వచ్చి గొడవ చేసి వెళ్ళింది శ్రీవల్లి వాళ్ళమ్మ. శ్రీవల్లి, నీకు నువ్వుగా ఏదేదో ఊహించుకుని నా మీద ప్రేమ పెంచుకొని ప్రయోజనం లేదు. సత్యతో నా పెళ్ళైన మరుక్షణం నా జీవితంలో ఒకరుంటారు, కానీ నీ జీవితంలో మాత్రం ఎవ్వరూ ఉండరు. అక్కడ నువ్వు డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టిన రోజే నా జీవితంలో నువ్వున్న పేపర్ని తీసేశాను. అందుకే కొత్త జీవితాన్ని వెతుక్కుంటున్నాను. కాబట్టి అమ్మ అడగగానే సత్యని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. అనవసరంగా నా గురించి ఆలోచించి నీ జీవితాన్ని పాడు చేసుకోకు. డివోర్స్ కూడా అయిపోయాయా? అలా అయితే మనకింక టెన్షన్ ఏముంది? బావ డివోర్స్ ఇచ్చాక కూడా ఇంకా బావే కావాలని వెంట పడుతుందన్నమాట. దీనికి అవకాశం ఎందుకు ఇస్తాను? మా బావ జీవితంలోకి దీన్నెందుకు రాణిస్తాను? పెళ్లి చేసుకున్న తర్వాత ఎలాగైనా దీన్ని ఇంట్లో నుంచి పంపించేస్తే మా ఇద్దరి మధ్యన ఇంక ఏ అడ్డము ఉండదు. ఏమ్మా, వాడి మనసు మార్చాలని, వాడికి నీ ప్రేమ అర్థం కావాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నావు. కానీ వాడికి అది అర్థం కావడం లేదు. అర్థం చేసుకుంటాడన్న నమ్మకమూ లేదు. ఇప్పుడు నువ్వు మాట్లాడాల్సింది వాడితో కాదమ్మా, దేవకితో. నా మాట విను. జరిగింది జరిగినట్టు దేవకికి చెప్దు గాని పద. వద్దు సార్, మేడంకైన మీద నేనేం చెప్పలేను. నా రాతింతే, ఎట్లయితే గట్లయితది. ఏడ్చిపెట్టుండ్రు. ఏంటమ్మా వదిలిపెట్టేది? ఇవాళ నిశ్చితార్థం అయింది, రేపు పెళ్ళవుతుంది. ఆ తర్వాత వాడు బాగానే ఉంటాడు. నీ జీవితం ఏం కావాలి? తెలిసి తెలిసి నీ జీవితం అన్యాయం కావడానికి వీల్లేదు. ఇప్పుడే దేవకితో ఈ విషయం గురించి మాట్లాడతాను. పద పదమ్మా. వద్దు సార్, నా మాట నుండి నేనెప్పటికీ గిన్నిచం చెప్పలేను. నన్ను ఏడ్చిపెట్టుండ్రు. ఎందుకు చెప్పలేవమ్మా? చిన్నప్పుడు దూరమైన బిడ్డ గిన్ని దినాలకి దగ్గరైండ్రని మేడం మస్తు సంతోషంగా ఉన్నారు. ఇస్వంటప్పుడు నిజం చెప్పి ఆయన గురించి చెప్పి మేడం మనసుని బాధ పెట్టుడు నాతోటి కాదు. మేడం ఆనందం నా వల్ల పాడవటానికి లేదు. దేవకి ఆనందం కోసం నీ జీవితం నాశనం చేసుకుంటావా? నా మీద నాకు నమ్మకం ఉంది.
నా ప్రేమ గెలుస్తుంది. ఈ దినం ఆయన మనసులోనే లేకపోయినా ఆయన తప్పైనా తెలుసుకొని నన్ను ఇంటి కోడలిగా ఆయన్నే తీసుకొచ్చే రోజు తొందరలోనే వస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది. నీ నమ్మకం గెలవాలని నేను కోరుకుంటున్నాను, నమ్మాను. కానీ ఆ లోపల సత్యతో వాడి పెళ్లి జరిగిపోతే ఇంక ఎవ్వరూ ఏమీ చేయలేరమ్మా. నా మాట వినమ్మా. దేవకితో నేను మాట్లాడతాను. వద్దు సార్, మేడం నాకు దేవత లెక్క. అడగకుండానే నా కష్టాన్ని తీర్చి ఇంట్లో నాకు జరంత చోటిచ్చిండ్రు. అసవంటి మేడంకి మీ బిడ్డ నా జీవితాన్ని ఆగం చేసిండ్రు. నన్ను మీ బిడ్డని ఒకటి చేయమని అడ్డుపడు నాతోటి కాదు. నన్ను కట్టుకున్న నా భర్తే సత్యని పెళ్లి చేసుకోనికి సిద్ధపడ్డారు. కది నమ్మి మేడం పెళ్లి చేస్తానంటున్నారు. ఇప్పుడు పోయి మేడంకి అసలు నిజం చెప్తే నా భర్తకి మేడంకి మధ్యన మనస్పర్ధలు వస్తాయి. ఆ తల్లి కొడుకుల మధ్యలో దూరం పెరుగుతుంది. మనసులో గింత ప్రేమని పెంచుకొని గింత కాలంగా ఎదురు చూస్తున్న తల్లిని బాధ పెట్టుడు నాతోటి కాదు సార్. ఆయనంతటా ఆయనే నా జీవితంలోకి వచ్చేటి రోజు, నన్ను అర్థం చేసుకునే రోజు తొందరలోనే వస్తుంది. భగవంతుడా, ఎందుకయ్యా ఆ అమ్మాయి మనసుని ఇంత కష్టపెడుతున్నావు? తన మనసులో ఇంత బాధని భరిస్తూ కూడా ఓ తల్లి బాధపడకూడదు అని ఆలోచిస్తుందంటే ఇంతకంటే గొప్ప కోడలు ఏ ఇంటికి దొరుకుతుంది? తన జీవితం నాశనం అవ్వకుండా నువ్వే కాపాడాలి భగవంతుడా. కళ్ళు కనిపించట్లేదా? నాకు కళ్ళు మంచిని కనిపిస్తున్నాయి. మీరే మీ కళ్ళు నెత్తిన పెట్టుకొని నడుస్తుండ్రు. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏదో ఇంటి మనిషిలాగా. ఆంటీ ఎవరికైనా ఎక్కువ చనువిచ్చేస్తుంది కదా, అందుకే పని మనుషులు కూడా ఇక్కడ ఇలాగే మాట్లాడతారు. ఏయ్, చక్కగా మాట్లాడుండ్రి. ఎవరే పని మనిషి? ఏం మాట్లాడుతున్నారో అర్థమైతుందా? అసలు నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావు? ఫంక్షన్కి వచ్చిండ్రా, మంచిగా ఎంజాయ్ చేసిండ్రా, పోయినరా అన్నట్టుండాలి. గిట్ల మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండ్రంటే మంచిగుండ చెప్తున్నా. ఏంటే ఇంత ఆలస్యంగానా వచ్చేది? ఏయ్, ఎవరేది ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది? ఏమంది? మమ్మల్ని ఇన్సల్ట్ చేసింది. ఏయ్, నా ఫ్రెండ్స్తో నీకేంటే? మర్యాదగా నీ పని నువ్వు చూసుకో. వచ్చిన ఈ దోస్తులకు చెప్పుండ్రిగా మాట. ఒకరు తానికొచ్చినప్పుడు జర పద్ధతిగుండాలి. వాళ్ళింటి పని మనుషులతోటి మాట్లాడినట్టు మాట్లాడితే నాస్వంటోళ్ళు ఎవ్వరు చూస్తా ఊకోరు. అదేలా నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావేంటే? ఊకోక ఏం చేస్తారేంది? ఫంక్షన్కి వచ్చిండ్రని మాటలతో ఇడ్చిపెడుతున్నా. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఒక్కొక్కరికి మామూలుగుండదు. నువ్వే అనుకున్నా, నీ దోస్తులు కూడా గింతేనా? ఎవరే అది ఎక్కువ మాట్లాడుతుంది? అదా, దానికొక చరిత్ర ఉందిలే. మమ్మల్ని ఇంత ఇన్సల్ట్ చేశాక దాన్ని మాత్రం వదిలిపెట్టకూడదు. ఎలా వదిలిపెడతాను? పార్టీ అయిపోయే లోపల దానికి తగిన బుద్ధి చెప్దాం. పదండి. సత్య అటు చూడు. దాన్నొక ఆట ఆడించాలి, చెప్తా. వెయిటర్,
అమ్మా, అందరికీ సర్వ్ చేసి అలసిపోయావు కదా, ఈ జ్యూస్ తీసుకో అమ్మా. థ్యాంక్ యూ అండి. బేరర్ స్నాక్స్. ఏం కావాలి? ఫాలో మీ. ఏంటి శ్రీవల్లి, మా అత్తయ్య నీకోసం మంచి సంబంధం చూస్తే అలా కాదనేసా? ఏంటి? పెళ్ళెందుకు వద్దన్నావు అంటున్నా. నా ఇష్టం. మా అత్తయ్య అంటే చాలా గౌరవం అన్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటావు కదా, మరి ఆమె మాట కాదంటావా? తిను ఎవరితోనైనా లవ్లో ఉందేమో. ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడినవంటే బొక్కలు ఇరుగుతాయి. హే, నా ఫ్రెండ్స్ అంటున్నావేంటి? నేనన్నది వాళ్ళని కాదు, నిన్ను. ఇప్పుడు నిన్ను నేనేమన్నాను? పెళ్ళెందుకు వద్దన్నావు అన్నాను, అంతేగా. నా పెళ్ళి నా ఇష్టం. అంటే పెళ్లి చేసుకోవా? నా బతుకు పుస్తకం మధ్య నుంచి చూసినావు, నీకు పూర్తిగా తెలియదు. సగ్గంగా పోయి నుంచి అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏంది నీ చెప్పేది? చల్ నడు, చల్ చల్. ఏయ్, నన్ను తోస్తావా? ఏంది దోసినని ఫీలైనవా? అయితే ఇప్పుడు కడతా. సత్య, రా. మేడం, రండి 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 రండి. శ్రీవల్లి, ఏంటిది? ఏగోండి మేడం, నన్ను కదిలిచ్చింది ఒక్కటి వీకిన. చూడండి అత్తమ్మా ఎలా మాట్లాడుతుందో. మేడం, ఇలా మాటలు నమ్మకుండ్రి. అందరూ అబద్ధాల్ని పట్టుకొని బతికేటోళ్ళే, అవసరాల కోసం బతికేటోళ్ళే. మీరొక్కరే బంగారం. శ్రీవల్లి, ఏంటిది? దీన్ని తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నావు. అది చూడు, నా కూతురు మీద చేయి చేసుకుంది. నీ కూతురు నన్నంది పీకిన తప్ప. ఇంకా మాట్లాడిందంటే మళ్ళీ ఒకటి వీక్తా. అమ్మో 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 అమ్మో, దీనికి కాస్త అయినా భయం ఉందో చూడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఏయ్, ఏంటి న్యూసెన్స్? ఇందాకటి నుంచి చూస్తున్నాను, నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు. మాట్లాడినా మనసు మంచిగా లేక మస్తు మాట్లాడినా. నువ్వంటే ప్రాణం, నీదే లోకం. నువ్వు లేకుంటే నా బతుకు ఆగమనుకుంటా ప్రేమలో పడి సచ్చి బతుకుతుంటారు జనం. అలా బాధ ఎవ్వరికి అర్థం కాదు. బాధ పెట్టిన వాళ్ళకి అస్సలు అర్థం కాదు.
గీడ లోపల ఏదో పిండేసినట్టు అవుతుంది. దాని బాధ అనుభవించేటోళ్ళకే అర్థమవుతుంది.